అందరికీ నమస్కారం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిగింది. ఈ సభ ఎంతో అంగు ఆర్భాటాలతో 16 నెలల నుంచి బయటికి రాని కేసీఆర్ ఈ రజతోత్సవ వేడుకలు బయటకు వచ్చారు. ఈ రజతోత్సవ వేడుకల్లోనే కొన్ని అపశృతులు జరిగినాయి అనేది మనం ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అపశృతులు అంటే ఏంటి అనుకోవచ్చు మీరంతా. బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి కేసీఆర్కి కుడి భుజంలాగా పనిచేసిన హరీష్ రావుని పక్కన పెట్టి ఆలోచన కనపడతా ఉందనేది మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకు హరీష్ రావుని పక్కన పెడుతున్నారు అంటే, రజతోత్సవ ఫ్లెక్సీల్లో కూడా హరీష్ రావు ఫోటో కనపడకుండా చేశారనేది కార్యకర్తల ఘోష. ఇది హరీష్ రావు వర్గం తాలూకా కార్యకర్తల ఘోష. అయితే ఇందులో నిజాలు ఎంత ఉన్నాయని పక్కన పెడితే కార్యకర్తలు చర్చించుకున్న దాన్ని బట్టి మనం ఈ వీడియోలో చెప్తా ఉన్నాం. హరీష్ రావుని రాబోయే ఎలక్షన్లో సిద్దిపేట నుంచి కూడా బయటికి పంపించి వేరే నియోజకవర్గానికి పంపించి అక్కడ కవిత పోటీ చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం. అంటే సిద్దిపేట అనేది కేసీఆర్ కాన్స్టిట్యున్సీ. 1983 నుంచి కేసీఆర్ అక్కడ పోటీ చేయటం, 83లో ఓడిపోవడం, 85 నుంచి తర్వాత ఎప్పుడు గెలుస్తూ వచ్చారు. అలాంటి పరిస్థితులు ఆ నియోజకవర్గం అయితే నాకు సేఫ్ సైడ్ ఉంటుందని కవిత, కేటీఆర్ ఇద్దరు భావించి హరీష్ రావుని వేరే నియోజకవర్గం పంపించి ఆ నియోజకవర్గంలో కవిత నుంచోబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం. పొమ్మనకుండా పొగబెట్టే ప్రక్రియ జరుగుతుంది హరీష్ రావు గారి పరిస్థితి చూస్తే. కేసీఆర్ కూడా చూసి చూడనట్టుగా మౌనరాగం వహిస్తున్నాడు తప్పితే ఇది తప్పు అని కొడుకుని కానీ కూతుర్ని కానీ ఖండించట్లా. హరీష్ రావు వాస్తవానికి చెప్పాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో తన తర్వాత పాత్ర హరీష్ రావు అని చెప్పొచ్చు. కేసీఆర్ ఆలోచన మేరకు వ్యూహాలు రచించడంలో కానీ, ఆయన రచించిన వ్యూహాన్ని అమలుపరచడంలో కానీ చేదోడు ఓదోడుగా, మేనమామకు చేదోడు ఓదోడుగా ఉండి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి హరీష్ రావు ఎంతో పనిచేశాడనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా పార్టీలో కానీ గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వంలో కానీ ఒక ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకి పేరు ఉంది. చక్కటి వాగ్దాటి, చక్కటి విషయాన్ని అవగాహన చేసుకునే అంత సమర్థవంత నాయకత్వ ప్రతిభ కలిగిన వ్యక్తి. అలాంటి ట్రబుల్ షూటర్గా పేరుంది హరీష్ రావు గారికి. అలాంటి ట్రబుల్ షూటర్ హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించేస్తే ఇక తన అన్నా చెల్లెలికి తిరుగుండదనేది ఒక ఆలోచనగా, ఒక కుట్రగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ కుట్రలో భాగంగా హరీష్ రావుని పొమ్మనకుండా పొగబెడితే హరీష్ రావు అంతటికి హరీష్ రావే సొంతంగా పార్టీ పెట్టుకోవటమా, లేకపోతే బీజేపీ పార్టీలో చేరటమా, అలా ఈ చర్యల ద్వారానే చేయాలనే ఆలోచనగా అన్న చెల్లి వ్యూహం రచించడంగా తెలుస్తుంది. దానికి తండ్రి మౌనంగా ఉండటం కూడా మౌనం అర్ధాంగీకారం అన్నారు. అది కూడా హరీష్ రావుకి అనుమానంగా ఉందనేది హరీష్ రావు ఫాలోయర్స్ చెప్పుకుంటా అంటే మనకు అందుతున్న సమాచారం. దీని మీద కరెక్టమైన ఆధారాలు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే కేడర్లో ఉన్న అపోహల్ని మనం అర్థం చేసుకుని ఈ వీడియో చెప్తా ఉన్నామని తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.